మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది రాగి జావ అండి. ఈ రాగి జావ పాలుతోనూ పెరుగుతో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. పాలుతో చేసుకుంటే మనం బెల్లం ముక్క వేసి చేసుకుంటాం. ఇది చాలా ఐరన్ బాగా దక్కుతుంది అనమాట. ఇది ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయి, బాగా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. రాగి జావ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అండి. రాగి పిండి ఒక 3 స్పూన్లు, ఉప్పు, పెరుగు, చిక్కగా కవ్వం చేసి పెట్టుకోవాలి, సన్నగా తరిగిన క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ. ఇది రాగి జావ అండి. ఇది రాగి మాల్ట్కి రాగి పిండి, 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్కి ఇంత చిన్న బెల్లం ముక్క. రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాలుని వేడి చేసుకోవాలండి. పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న బెల్లం ముక్కను వేసుకోవాలండి. దీంట్లో ఈ వేడికి కరిగిపోతుంది అనమాట. ఇలా బెల్లం కరిగేలోపు మనం రాగి పిండిని కలుపుకోవాలండి. ఒక బౌల్లో తీసుకుని 1 స్పూనున్నర వేసాను. దీనిలో వాటర్ పోసి కలుపుకోవాలి. మనం డైరెక్ట్గా వేసేస్తే ఉండలు కడతాయండి, అందుకని ఇలా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అప్పుడు అందులో పోసుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలండి. రాగిపిండి వేసిన తర్వాత ఇలా ఒకసారి కొత్తలాడితే సరిపోతుందండి. ఇలా పొంగొచ్చి ఉడుకుతుంది కదా, అలా ఉడుకుతుంటే మనకి రాగి మాల్ట్ రెడీ అయిపోయినట్టు అనమాట. ఉడుకుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకోవడానికి ఒక గ్లాస్లో తీసేసుకోవాలండి. వేడివేడిగా రాగి మాల్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం రాగి జావ చూద్దాం. రాగి జావ మనం వాటర్తో కాసుకోవాలండి. రాగి జావకి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. జావకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరిగేలోపు మనం రాగి పిండిని నీళ్ళల్లో కలిపి ఉంచుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. ఇలా వాటర్ మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం కలుపుకున్న రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. రాగి పిండి వేసుకున్నాక కొంచెం కలుపుకుంటూ ఉంటే తొందరగా ఉడికిపోతుందండి ఇది. ఇలా పొంగు వచ్చినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు చల్లారాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఈ జావలో పెరుగుని యాడ్ చేసుకోవాలండి. చిక్కగా కవ్వం చేసి పెట్టుకున్న పెరుగుని. దీనిలోనే కొత్తిమీర, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా వేసుకుని ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇది మార్నింగ్ పూట తాగితే మనకి కడుపు నిండుగా కూడా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వేడిగా తాగుతాం కదా, కొంచెం వెచ్చగా ఉంటుంది. తాగుతుంటే మనకి చాలా కడుపు కూడా నిండినట్టు ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. దీన్ని ఇప్పుడు గ్లాసులోకి తీసుకుందామండి. మనం సర్వ్ చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. మొత్తం అంతలో పిండుకోకుండా మనం తీసుకునేటప్పుడు మాత్రం ఇలా కొంచెం పిండుకుని అలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వేడిగా తాగుతాం కాబట్టి నిమ్మకాయ రసం మనం తాగేటప్పుడు మాత్రం చల్లుకుంటే బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే రాగి జావ రెడీ. ఎంతో రుచిగా ఉండే రాగి జావ, రాగి మాల్ట్ 2 రెడీ అండి.
రోజు ఒకేలా తీసుకోకుండా ఒకరోజు రాగి మాల్ట్ తీసుకోండి, ఒకరోజు రాగి జావ తీసుకోండి. ఒక టేస్ట్ మారుస్తూ ఉంటే కూడా మనం ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతాం అనమాట. రాగి జావ, రాగి మాల్ట్ 2 రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.